ప్రపంచాన్ని ఒక ఊపు ఊపేసిన ఒక పుస్తకం మీ జీవితాన్ని మార్చేస్తానని గట్టిగా చెప్పింది. కోట్లాది మంది దీన్ని ఫాలో అయ్యారు, కాని అంతే స్థాయిలో దీన్ని విమర్శించిన వాళ్ళూ ఉన్నారు. మనం మాట్లాడుతోంది ది సీక్రెట్ గురించి. అసలు ఏంటి ఈ రహస్యం? ఇది నిజంగా పనిచేస్తుందా లేక ఇదంతా ఒక పెద్ద స్కామా? రండి, ఈరోజు దీని గురించి లోతుగా తెలుసుకుందాం. సో ఈరోజు మన ప్రయాణంలో ద సీక్రెట్కి సంబంధించిన ప్రతి యాంగిల్ని చూద్దాం. ముందుగా దాని నమ్మశక్యం కాని సక్సెస్ గురించి తెలుసుకుందాం. ఆ తర్వాత దాని మెయిన్ ఐడియా అంటే లా ఆఫ్ అట్రాక్షన్లోకి వెళ్దాం. దాన్ని ఎలా ప్రాక్టీస్ చేయాలో చూసి దీనిపై సైంటిస్టులేమంటున్నారో కూడా విందాం. ఫైనల్గా దీని చుట్టూ ఉన్న కాంట్రవర్సీల గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, అసలు ది సీక్రెట్ ఎంత పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిందో ఒకసారి అర్థం చేసుకుందాం. 3 కోట్లు. జస్ట్ ఇమాజిన్. ఇది ప్రపంచవ్యాప్తంగా అమ్ముడైన కాపీల సంఖ్య. ఇది కేవలం ఒక పుస్తకం అమ్మకం కాదండి, ఒక మూవ్మెంట్లాగా మారిపోయింది. ఏకంగా 50కి పైగా భాషల్లోకి ట్రాన్స్లేట్ అయి ప్రతి ఖండంలోనూ తన మార్క్ వేసింది. ఈ పుస్తకం సక్సెస్ వెనక ఉన్న ఒక పెద్ద పవర్ ఓప్రా విన్ఫ్రే. ఆమె తన షోలో ఒక్కసారి దీన్ని ప్రమోట్ చేసిందంతే ది సీక్రెట్ ప్రతి ఇంటికి చేరిపోయింది. ఓప్రా లాంటి పెద్ద సెలబ్రిటీ సపోర్ట్ ఇవ్వడంతో జనాలు దీన్ని కేవలం ఒక పుస్తకంలా కాకుండా నమ్మదగిన ఒక జీవన విధానంగా చూడటం మొదలుపెట్టారు. ఓకే, ఇంత సక్సెస్ వచ్చింది అనుకున్నాం, కాని అసలు ఏంటి ఆ రహస్యం? దీని మొత్తం కాన్సెప్ట్కి గుండెకాయలాంటి ఒకే ఒక్క ప్రిన్సిపల్ ఉంది. ఇప్పుడు దాని గురించే మాట్లాడుకుందాం. దాన్నే లా ఆఫ్ అట్రాక్షన్ అంటారు. చాలా చాలా సింపుల్ కాన్సెప్ట్. మీ ఆలోచనలే మీ రియాలిటీని క్రియేట్ చేస్తాయి. మీరు దేని గురించి ఎక్కువగా ఆలోచిస్తారో దాన్నే మీ లైఫ్లోకి లాక్కుంటారు. పాజిటివ్గా ఆలోచిస్తే పాజిటివ్, నెగటివ్గా ఆలోచిస్తే నెగటివ్. పుస్తకం చెప్పేదేంటంటే యూనివర్స్ అనేది ఒక జీనీ లాంటిది. మీ కోరికే నాకు ఆజ్ఞ అని అంటుందంట. సో ఈ థియరీ కొన్ని కోర్ బిలీవ్స్ మీద ఆధారపడి ఉంది. మీ థాట్స్, అవి కేవలం ఆలోచనలు కాదంట, అవి పవర్ఫుల్ ఎనర్జీ వేవ్స్ అంట. మీ రియాలిటీని అవే నిర్మిస్తాయంట. అందుకే చూడండి, ప్లేటో, షేక్స్పియర్, ఐన్స్టీన్ లాంటి గొప్ప గొప్ప వాళ్లు కూడా తెలియకుండానే ఈ లాని ఉపయోగించారని పుస్తకంలో చెప్తారు. సరే, థియరీ బానే ఉంది, కానీ దీని రియల్ లైఫ్లో ఎలా ఉపయోగించాలి? దానికోసం ది సీక్రెట్లో ఒక సింపుల్ 3 స్టెప్ ప్రాసెస్ చెప్పారు. ఏంటో చూద్దాం. ఈ ప్రాసెస్లో 3 ముఖ్యమైన స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్, ఆస్క్ అంటే అడగడం. మీకు ఏం కావాలో యూనివర్స్ని చాలా క్లియర్గా, స్పెసిఫిక్గా అడగాలి. సెకండ్, బిలీవ్ నమ్మడం. అది మీకు ఆల్రెడీ వచ్చేసిందని కంప్లీట్ నమ్మకంతో ఉండాలి, ఎలాంటి డౌట్స్ ఉండకూడదు. థర్డ్ అండ్ ఫైనల్ స్టెప్, రిసీవ్ అంటే స్వీకరించడం. మీరు కోరుకున్నది దొరికినప్పుడొచ్చే ఆ ఆనందాన్ని ఫీల్ అవ్వాలి. ఈ ప్రాసెస్ని ఇంకా పవర్ఫుల్గా చేయడానికి 2 టెక్నిక్స్ ఉన్నాయి. ఒకటి, విజువలైజేషన్ అంటే మనసులో ఊహించుకోవడం, ఆ కారు నడుపుతున్నట్లు, ఆ ఇంట్లో ఉంటున్నట్లు. ఇది మీ నమ్మకాన్ని స్ట్రాంగ్ చేస్తుంది. ఇంకొకటి, గ్రాటిట్యూడ్. ఆల్రెడీ మీ దగ్గర ఉన్నవాటికి థ్యాంక్స్ చెప్పడం ద్వారా మీరు యూనివర్స్కి పాజిటివ్ సిగ్నల్స్ పంపినట్లు. సో ఇంకా మంచి విషయాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయంట. వినడానికి ఇదంతా చాలా చాలా అద్భుతంగా ఉంది కదూ, కాని ఇక్కడే ఒక పెద్ద బట్ ఉంది. ఇప్పుడు నాణానికి రెండో వైపు చూద్దాం. అసలు ఈ థీరీకి సైంటిఫిక్ ప్రూఫ్ ఏదైనా ఉందా? విమర్శకులేమంటున్నారు? అసలు ప్రశ్న ఇదే. దీని వెనక సైన్స్ ఏమైనా ఉందా, లేక ఇదంతా కేవలం ఒక నమ్మకం మాత్రమేనా? ఈ ప్రశ్నకు సైంటిఫిక్ కమ్యూనిటీ నుంచొచ్చిన ఆన్సర్ చాలా షార్ప్గా ఉంది. వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు, ది సీక్రెట్కి ఎలాంటి సైంటిఫిక్ ఫౌండేషన్ లేదు. ఇది జస్ట్ ఒక పాత ట్రిక్. కొన్ని కామన్ సెన్స్ విషయాల్ని మరికొంత మ్యాజికల్ థింకింగ్ని కలిపి ఏదో గొప్ప రహస్యంలాగా ప్రజెంట్ చేస్తున్నారు, అంతే. ఈ విమర్శలను మనం మెయిన్గా 3 పాయింట్లుగా చూడొచ్చు. ఫస్ట్, ఇది సూడో సైన్స్ అంటే నకిలీ సైన్స్. పుస్తకంలో చెప్పే క్వాంటం ఫిజిక్స్ మాటలు కంప్లీట్గా తప్పు అని సైంటిస్టులు కొట్టిపారేస్తున్నారు. సెకండ్, ఇది కొత్త కాన్సెప్ట్ ఏమీ కాదు. 19వ శతాబ్దంలోనే ఇలాంటి మైండ్ క్యూర్ మూవ్మెంట్స్ వచ్చాయి. థర్డ్, ఇది జస్ట్ పాజిటివ్ థింకింగ్కి ఇచ్చిన కొత్త పేరు, అంతకు మించి ఏమీ లేదు. సరే, సైన్స్ని పక్కన పెడదాం. అసలు ఈ ఫిలాసఫీ మన సమాజం మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? దీనివల్ల మంచికన్నా చెడే ఎక్కువ అని కొందరు ఎందుకు వాదిస్తున్నారు? ఇక్కడే ది సీక్రెట్లోని అసలైన కాంట్రవర్సీ మొదలవుతుంది. ఒకవైపు మీ జీవితానికి మీరే సృష్టికర్తలు అని చెప్పి చాలా ధైర్యాన్నిస్తుంది, కాని మరోవైపు దీనివల్ల చాలా ప్రమాదకరమైన పరిణామాలున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరికైనా అనారోగ్యం ఉంటే నీ నెగటివ్ ఆలోచనల వల్లే నీకీ రోగమొచ్చింది అని చెప్పడం ఎంత దారుణం! ఇది విక్టిమ్ బ్లేమింగ్ కదంటాలా?
ప్రముఖ రచయిత మార్క్ మాన్సన్ లాంటి వాళ్లు దీన్ని తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఆయనేమంటారంటే, ఇది మనుషుల్ని సెల్ఫిష్గా తయారుచేస్తుంది, నా కోరికలు నా సుఖం అని మాత్రమే ఆలోచించేలా చేసి సమాజం పట్ల బాధ్యతను మరచిపోయేలా చేస్తుంది అని వార్న్ చేస్తున్నారు. సో ఈ వాదనలన్నీ విన్న తరువాత మనం ఒక ఫైనల్ పాయింట్కి వస్తాం. ది సీక్రెట్లోని మూల సందేశం ఒక్కటే: మీ ఆలోచనలే మీ ప్రపంచాన్ని తీర్చిదిద్దుతాయి. మరి ఇప్పుడు ప్రశ్న మిమ్మల్నే, ది సీక్రెట్ అనేది జీవితాన్ని మార్చేసే ఒక గైడ్ లాంటిదా, లేక కేవలం మన కోరికలను నిజం చేస్తుందని నమ్మించే ఒక అందమైన అబద్ధమా? దీనిపైన మీ అభిప్రాయమేంటో కామెంట్స్లో చెప్పండి. ఎందుకంటే ఈ రహస్యం మీద చర్చ ఇంకా అయిపోలేదు.